అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు వర్షంతో హర్షం. స్కూల్ లాంగ్ బెల్లు మోగింది. బయట వాతావరణం వర్షం వచ్చేటట్లుగా ఉంది. 5వ తరగతి నుండి చింటూ, బాబు పరుగు పరుగున బయటికి వచ్చారు. చింటూ, వర్షం వచ్చేటట్లుంది, ఆగుదామా అని అడిగాడు బాబు. పదరా, చక్కగా వర్షంలో తడుస్తూ వెళ్తే ఎంత బాగుంటుందో అన్నాడు చింటూ ఉత్సాహంగా. అమ్మ తిడుతుందేమోరా, బాబు గొంతులో కొంత బెరుకు ధ్వనించింది. అబ్బా, అమ్మ రాలేదు కదరా, ముందు పద అంటూ బాబు చెయ్యి అందుకొని వర్షంలోకి ఒక్క పరుగు తీశాడు చింటూ. ఇద్దరూ వర్షంలో తడుస్తూ ఇంటివైపు పరుగు తీస్తున్నారు. వర్షం ఇంకా పెరగటంతో మూసి ఉన్న దుకాణం దగ్గర ఆగారు. ఆ దుకాణానికి పైన రేకులతో వాసదించటంతో అక్కడ నిలబడేందుకు వీలుగా ఉంది. ఇద్దరూ అక్కడ నిల్చొని పారే నీరుని చూస్తున్నారు. ఇంతలో బాబుకు ఏదో ఐడియా వచ్చింది. వెంటనే తన బ్యాగ్లో నుండి నోట్బుక్ బయటికి తీసి కాగితాలు చింపి పడవలుగా చేసి పారుతున్న నీటిలో వదలడం మొదలుపెట్టాడు. రేయ్, అమ్మ చూస్తే! చింటూ బాబు చేసిన పని చూసి అరిచాడు. ఇక్కడ అమ్మ లేదుగా, ఇంటి దగ్గర అమ్మ, స్కూల్లో టీచర్లు తిడతారు, కానీ ఇక్కడ మనమేగా ఉంది అన్నాడు బాబు నిర్లక్ష్యంగా. అయినా బుక్స్ చింపకూడదు కదరా, అమ్మకి తెలిస్తే తిడుతుందిగా అన్నాడు చింటూ. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. మరి వర్షంలో తడిసినందుకు తిట్టదా? వర్షంలో పరిగెత్తించి తీసుకొచ్చావు, అప్పుడు లేదా? బాబు కోపంగా అడిగాడు. ఒరేయ్ బాబు, అయిపోయాంరా, చింటూ సడన్గా రోడ్డు కవతలి పక్క చూస్తూ అనేసరికి బాబు కూడా తల తిప్పి చూశాడంతే. ఇద్దరికీ నోట మాట రాలేదు. అప్పటికే వాళ్ళమ్మ సుజాత దగ్గరికి వచ్చేసింది. ఏమర్రా, ఏమిటి ఆటలు? వర్షం పడేలాగా ఉంటే నేను వచ్చే వరకు ఉండండి, వర్షంలో తడిసి రాకండి అని చెప్పానా? మీరేం చేశారు? నేనొచ్చే వరకు ఆగలేరా? వచ్చేయాలి, వర్షంలో తడవాలి, వద్దంటే వింటారా? పదండి అంటూ కసిరి వాళ్ళిద్దరినీ గొడుగు కిందకి లాగి ఇంటి వైపుకు వడివడిగా అడుగులేసింది. చింటూ, బాబు మారు మాట్లాడకుండా తల్లి వెంట నడిచారు. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ బట్టలు మారుస్తూ, ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా, ఇలా తడిస్తే రేపు జలుబులు జ్వరాలు వస్తే బాధపడేదెవరు? ఆ వంకతో స్కూల్కి డుమ్మ. ఒకరు వెళ్ళకపోతే మరొకరు వెళ్ళకపోవటం. ఏంటి ఇవన్నీ అవసరమా? ఇంకా ఏదో అనబోయేంతలో, అబ్బా సుజీ, ఇంకా ఆపుతావా? ఈ వర్షం మన ప్రాణాలకి ఎందుకొచ్చిందిరా బాబు అని వాళ్ళు ఏడ్చేలాగున్నారు అంటూ తడితల రుమాలతో తుడుచుకుంటూ గేట్ తీసుకుని లోపలికొచ్చాడు మోహన్. అతన్ని చూడగానే తల్లి చేతుల్లో నుండి విదిలించుకొని తండ్రి దగ్గరకు పరిగెత్తారు పిల్లలు. డాడీ అంటూ. మీరెలా వచ్చారు? తడిసినట్లున్నారు, బస్లో రాలేదా? ఆరాగా అడిగింది సుజాత. ఈరోజు కాస్త త్వరగా బయలుదేరాను. మా ఫ్రెండ్ ఒకతను లిఫ్ట్ ఇస్తానంటే వెదర్ కూల్గా బాగుందని ఓకే అన్నా, కానీ దారిలో వర్షం విజృంభించటంతో తడిసిపోయాను అన్నాడు మోహన్. ఆహా, ఏం తెలివితేటలు! వర్షం పడేలాగా ఉంటే ఎవరైనా బైక్ మీద లిఫ్ట్ తీసుకొని వస్తారా? తడిసిపోతారని తెలీదా? మీరలాగా, మీ పిల్లలిలాగా. వర్షం పడేలాగా ఉంటే రాకండి, నేను వచ్చే వరకు ఆగండంటే వినకుండా బయలుదేరి మధ్యలో నీళ్లతో ఆటలు. నిజంగా నన్ను టెన్షన్ పెట్టి చంపేస్తున్నారు అంటూ మాట్లాడుతూనే నలుగురికి వేడిగా బూస్ట్ కలిపి తెచ్చింది. తాగడం అవగానే పిల్లల్ని వెళ్ళి హోంవర్క్ చేసుకోండి, తర్వాత కాసేపు కార్టూన్ ఫిలిం చూద్దురు కానీ, సరేనా అంది సుజాత. అలాగే మమ్మీ అంటూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. సుజాత వెళ్ళి మోహన్ పక్కన సోఫాలో కూర్చుంది. ఏమిటి సుజీ, ఎందుకంత టెన్షన్ నీకు? వర్షంలో తడిస్తే మహా అయితే జలుబు చేస్తుంది, లేదా ఒకరోజు జ్వరం వస్తుంది. వర్షంలో తడిసి తడవక ముందే ఇంతగా గొడవ చేస్తావు. నీకు వర్షం అంటే ఇష్టం లేదా అడిగాడు మోహన్ భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ. కాదండి, నాకు వర్షం అంటే ఇష్టం.
ప్రాణం. వర్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమనుకోకూడదని ఇంత జాగ్రత్త పడతాను అంది సుజాత. అదేంటి, వర్షాన్ని అనడమేంటి? ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. అదేనండి, వర్షంలో తడిసి జలుబు చేసింది, జ్వరం వచ్చింది అని నింద వేయటం ఇష్టం లేదు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందే జాగ్రత్త పడతాను. కానీ వర్షాన్నంటే తట్టుకోలేను. నేను కూడా ఏమీ అనుకోవడానికి ఇష్టపడను అంది సుజాత ఆశ్చర్యంగా చూస్తూ. ఇదేం లాజిక్ అన్నాడు మోహన్. ఈ వర్షం నా ప్రాణం, మనిద్దరిని కలిపింది ఈ వర్షం. ఆ రోజు వర్షంలో బస్టాప్లో ఉన్న నన్ను కుర్రాళ్ళు అల్లరి చేస్తుంటే వర్షం వలన ఆగిన మీరు వారితో గొడవపడి వారిని బెదిరించి నన్ను కాపాడారు. ఆ తర్వాత నాన్న వచ్చి మీరు తన కొడుకుని గుర్తించటం, ఇరు కుటుంబాలు అన్ని విధాలుగా నచ్చుకొని మన వివాహం జరిపించటం. మన వివాహం రోజున వర్షం, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన రోజున వర్షం, పిల్లలు పుట్టిన రోజున వర్షం. ఈ విధంగా వర్షం నా జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనల్లో భాగమైపోయింది. ముఖ్యంగా మన మొదటి కలయిక వర్షం కారణం కావటంతో నాకు వర్షం అంటే ప్రాణంగా అనిపిస్తుంది. అందుకే దానివలన ఇన్ని లాభాలు పొందిన నేను ఏ విధంగానూ నష్టపోకుండా జాగ్రత్త పడతాను అంటూ ముగించింది సుజాత. నీలో వర్షం పట్ల ఇన్ని భావాలున్నాయా? సరే, నీ భావాలను గౌరవించడం భర్తగా నా విధి కాబట్టి నేను కూడా నీలాగే ఇంక నుండి జాగ్రత్త పడతాను, సరేనా అంటూ భార్య నుదుటిపై చుమ్మించాడు మోహన్. మేం కూడా మమ్మీ అని వినిపించి అటువైపు చూసేసరికి పిల్లలు కూడా దగ్గరికి వచ్చారు నవ్వుతూ. మేం కూడా విన్నాం మమ్మీ, ఇక నుండి మాకు కూడా వర్షమంటే ప్రాణమే అన్నారిద్దరూ ఏకకంఠంతో. వాళ్ళనలాగే దగ్గరకు తీసుకొని ముద్దులతో ముంచెత్తింది సుజాత. మోహన్ కూడా వారిని ప్రేమగా హత్తుకున్నాడు. ఇంత మంచి కథను మనకు అందించిన వెంకటరామసేతు గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.